శ్రీ గురుభ్యో నమ. ఆత్మ సంయమ యోగం 17వ శ్లోకం. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. మితమైన ఆహార విహారములు, మితమైన నిద్ర మెలకువ గలవానికి, ఉచిత రీతిన కర్మలయందు చరించు వారికి ఈ యోగము దుఃఖహరమగుచున్నది, అనగా దుఃఖమును పోగొట్టుచున్నదని తెలియజేస్తున్నారు. ఇంత క్రితము 16 శ్లోకంలో ఆహార నిద్రలయందు యోగి అయిన వాడు ఏ విధంగా ప్రవర్తించాలనే విషయాన్ని తెలుసుకున్నాం. ఇక మిగతా క్రియలు, వ్యవహారములు ఎలా చేయాలి అనే విషయాన్ని ఈ శ్లోకంలో తెలుపుతున్నారు. మనం చేసే వ్యవహారములందు కానీ, మనం చేసే పనులయందు కానీ ఎక్కువగా శ్రమించకూడదు. మరీ తక్కువగా పని చేయకుండా ఉండకూడదు. ఎక్కువగా శ్రమించడం వల్ల దేహం అలసిపోతుంది. అలసిపోయిన దేహం విశ్రాంతిని కోరుతుంది, కానీ ధ్యానాన్ని చేయలేదు. తక్కువగా పనిచేయడం వల్ల దేహం సోమరితనం కలిగి ఉంటుంది. సోమరితనాన్ని కలిగిన దేహం ధ్యానానికి సహకరించదు. అలాగే మనం చేసే కర్మలు కూడా ఉచిత రీతిన ఉండాలి. అంటే మనం చేసే వ్యవహారంలో కానీ, కర్మల్లో కానీ ఎవరిని మోసం చేయకుండా, ఎవరితోనూ పేచీలు పెట్టుకోకుండా, ఎవరి మనస్సు నొప్పించకుండా సాఫీగా కర్మల్ని మనం ఆచరించాలి. కానీ ఎవరితో గొడవలు పెట్టుకోకుండా ఉచిత రీతిన మన కర్మలు మనం చేస్తూ ఉండాలి. మనం మోసం చేయడం వల్ల కానీ, పేచీలు పెట్టుకోవడం వల్ల, ఎవరినైనా నొప్పించడం వల్ల, ఏదైనా ఇలాంటి పొరపాట్లు మనం చేసినట్టయితే ధ్యానం చేస్తుంటే మనకు అవే గుర్తుకు వస్తుంటాయి. అవి నేను ధ్యానం చేయకుండా నిరోధిస్తాయి. కావున ఉచిత రీతిన కర్మలయందు మనం చరించాలి. అలాగే నిద్ర మెలకువలయందు కూడా మితమును పాటించాలి. సాధక దశలో ఉదయం 4 గంటలకు నిద్ర నుండి మేల్కోవాలి. అలా కాకుండా రాత్రి చాలా సమయం మేల్కొని ఉంటే ఉదయం 4 గంటలకు నిద్ర నుండి మేల్కోవడం సాధ్యం కాదు. కావున ఆలస్యంగా నిద్ర నుండి మేల్కొంటాం. సాధన చేసే సమయాన్ని కోల్పోతాం. ఎందుకనగా ఉదయం 4 గంటలకు బ్రహ్మముహూర్త కాలంలో నిద్ర నుండి మేల్కొన్న వారికి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, వాతావరణం కూడా ప్రశాంతంగా ఉంటుంది. కావున మనోనిగ్రహం సులభంగా ఏర్పడుతుంది, యోగసిద్ధి కూడా కలుగుతుంది. ఈ విధంగా మితంగా ప్రవర్తించిన వారికి ఈ యోగము దుఃఖమును పోగొట్టుతుంది. ఇతర దుఃఖం అనగా ఆధ్యాత్మిక, అధిభౌతిక, దైవిక దుఃఖాల నుండి విముక్తిని చేస్తుందని అర్థం. యోగం ద్వారా చిత్తం యొక్క వృత్తులు నిరోధింపబడినప్పుడు దుఃఖాల యొక్క సంవేదన ఉండదు. అందుకే యోగము అతనికి దుఃఖహరమవుతుందని తెలుపుతున్నారు. మితము తప్పి ప్రవర్తించచ్చో ఈ యోగము దుఃఖమును పోగొట్టదు అని గ్రహించాలి. ఔషధాన్ని సేవించవలసిన పద్ధతిలోనే సేవించాలి. అప్పుడే వ్యాధి నిర్మూలన జరుగుతుంది. అలాగే యోగం చేయవలసిన రీతిలోనే చేయాలి. అప్పుడే దుఃఖ నివారణ జరుగుతుంది. ఒకవేళ యోగం వల్ల దుఃఖం కలిగినచో అది యోగ సాధన క్రమంలో తాను చేసిన పొరపాటును గ్రహించాలి. ఇక 18వ శ్లోకం. ఈ శ్లోకంలో సాధకుని పరిపూర్ణ స్థితి ఎలా ఉంటుందో ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకుందాం. యదా వినియతం చిత్తం ఆత్మన్యేవావతిష్ఠతే నిస్పృహ సర్వకామేభ్యః యుక్త ఇత్యుచ్యతే తదా.
ఎప్పుడు నిగ్రహించబడిన మనస్సు ఆత్మయందు నిలిచి ఉంటుందో అప్పుడు సమస్తమైన కోరికల నుండి విముక్తుడై యోగయుక్తుడగుచున్నాడు. సాధకునికి పూర్ణత్వం ఎప్పుడు లభిస్తుందంటే చెప్పడానికి వీలుపడదు. అతని యొక్క సాధన తీవ్రతను బట్టి ఫలితం లభిస్తుంది. సాధకుడు ముఖ్యంగా 2 లక్షణాలు కలిగి ఉండాలి. ఒకటి వినియత చిత్తం, అంటే నిగ్రహింపబడిన మనస్సు గలవాడే ఉండాలి. రెండవది ఆత్మని ఏవ అవతిష్టతి అన్నాడు. ఇలా నిగ్రహింపబడిన మనస్సును ఆత్మయందు స్థిరపరచాలి. ఈ విధంగా సాధన చేయటం వల్ల ప్రథమ దశలో మనస్సులో చలనములు, సంకల్పాలు, వికారాలు ఉన్నప్పటికీ క్రమక్రమంగా అభ్యాసం అధికమైన కొలది ఆత్మయందలి అభిరుచి అనుభవానికి వస్తూ ఉంటే మనస్సు నిర్వికారమై ఆత్మ నిలిచిపోతుంది. ఆత్మ యొక్క రుచిని ఆస్వాదించిన మనస్సు ఇంకొక విషయాన్ని కోరదు. ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. ఒక ఉప్పు కొండ ఉంది, దాని పక్కన ఒక చక్కెర కొండ ఉంది. ఉప్పు కొండపై కొన్ని చీమలు నివసిస్తాయి, చక్కెర కొండపై కూడా కొన్ని చీమలు నివసిస్తాయి. ఇవి రోజు కొండ దిగినప్పుడు రోజు కలుసుకుంటాయి. ఏవి? ఉప్పు కొండ మీద ఉన్న చీమలు, చక్కెర కొండ మీద ఉన్న చీమలు కలిసినప్పుడల్లా ఈ యొక్క చక్కెర కొండ మీద ఉన్న చీమలు ఏమంటాయంటే ఉప్పు కొండ మీద ఉన్న చీమలతో, ఒకసారి మా చక్కెర కొండకు రండి, ఒకసారి మా చక్కెరను ఆస్వాదించండి, దాని రుచి ఏంటో తెలుస్తుంది, మీరు ఎప్పుడు ఉప్పు కొండ పైన ఉంటారు, దాన్నే తింటూ ఉంటారు, ఒక్కసారి రండి అని చెప్తాయి. ఇలా ఎన్నోసార్లు కలిశాయి, ఎప్పుడు కలిసినా కానీ విషయాన్ని చెప్తూ వస్తున్నాయి. ఈ ఉప్పు కొండ మీద చీమ ఒకటి అనుకుంటుంది, ఎప్పుడు రమ్మంటున్నాయి కదా, ఇంత బాగుంటుందని చెప్తుంది కదా, సరే ఒకసారి వెళ్దామని ఈ ఉప్పు కొండ మీద కొన్ని చీమలు చక్కెర కొండ మీద దానికి వెళ్తాయి. ఆ చక్కెర కొండ మీదకి వెళ్ళిన తర్వాత అప్పుడు ఆ చీమలు అంటాయి, ఇప్పుడు మా చక్కెరను ఆస్వాదించండి, ఎలా ఉంటుందో చెప్పండి అని అంటుంది. అప్పుడు ఉప్పు కొండ మీద చీమలు చక్కెర కొండ మీద చక్కెరని తింటూ ఉంటాయి. తింటూ ఉంటే అప్పుడు ఈ ఉప్పు కొండ మీద చక్కెర కొండ మీద చీమలు అంటాయి, ఇప్పుడు ఎలా ఉంది మా యొక్క చక్కెర అని అంటుంది. అంటే అది అంటుంది, డోంట్ డిస్టర్బ్ అంటుంది. అంటే నన్ను డిస్టర్బ్ చేయకు, అంటే డిస్టర్బ్ చేయకుండా అది ఆస్వాదిస్తుంది, అంటే అంత మధురంగా ఉందని అర్థం. అలాగే ఆత్మసుఖాన్ని అనుభవించిన తర్వాత బాహ్య సుఖాలు కాకిరెట్టలా భావిస్తాడు. ఆత్మ యొక్క రుచిని ఆస్వాదించిన మనస్సు ఇంకొక విషయాన్ని కోరుకోదు. ఈ స్థితిని అనుభవించిన వాడిని ఎటువంటి దుఃఖములు కూడా చెల్లింపజేయలేవు. ఈ విధంగా మనస్సు ఆత్మయందు స్థిరపరచడం వల్ల మనస్సు ఆత్మాకారమైపోతుంది. మనస్సు ఆత్మాకారం పొందడం వల్ల సమస్తమైన కోరికల నుండి విడిపడుచున్నాడు. ఎందుకంటే కోరికలు ఎక్కడి నుండి కదులుతాయి? మనస్సు నుండే కదా. కోరికలు కోరే మనస్సు ఆత్మయందు సంలగ్నమై ఉంది కావున కోరికలు కదిలే అవకాశమే లేదు. కావున అతన్ని సర్వకామేభ్య నిస్పృహ అన్నారు. సాధకుని పరిపూర్ణ దశ ఈ విధంగా ఉంటుంది. ఎప్పుడైతే సాధకుడు పరిపూర్ణ స్థితిని పొందుతాడో అతని నుండి ఇక కోరికలు కదలవు. ఇలా సాధన చేయాలంటే ముఖ్యంగా 3 నియమాలు పాటించాలి. ఒకటి ఆహార నియమం, రెండవది నివాస నియమం, మూడవది అనుష్ఠాన నియమం. ఈ 3 నియమాలను అనుసరించి జీవించిన వారు తప్పకుండా ధ్యానయోగంలో పరిపూర్ణతను సాధించగలుగుతారు. 19వ శ్లోకం. సమాధి స్థితి యందు యోగి యొక్క మనస్సు ఎట్లుంటుందో దృష్టాంతంగా వర్ణిస్తున్నారు ఈ శ్లోకంలో. యథా దీపో నివాతస్థః నేంగతే సోపమా స్మృతా యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మనః. గాలి లేని చోట దీపము ఏ ప్రకారము
చలించక నిశ్చలంగా ఉంటుందో, అదేవిధంగా ఆత్మధ్యానంను చేయుచున్న యోగి యొక్క స్వాధీనపడిన మనస్సు నిశ్చలంగా ఉంటుంది. కావున యోగి యొక్క నిశ్చలమైన మనస్సును గాలి లేని చోట దీపంతో పోల్చబడింది. ముఖ్యంగా యోగి అగువాడు మొదట మనస్సును స్వాధీనం చేసుకోవాలి. ఆ తర్వాత దానిని ఆత్మధ్యానమునందు నిలపాలి. ఈ విధంగా ఎవరైతే సాధన చేస్తారో అలాంటి వారి యొక్క మనస్సు గాలి లేని చోట దీపం వలె నిశ్చలంగా మరియు ప్రకాశవంతంగా ఉంటుంది అని దృష్టాంత సహితంగా బోధించారు. నిత్య జీవితం అందలి మనకు కనిపించే సర్వసామాన్యమైన విషయాలను దృష్టాంతములతో బోధించుట గీత యొక్క విశిష్టత. సాధక దశలో మనస్సు చంచలంగా ఉంటుంది. చంచలంగా ఉన్న మనస్సు ఎలా ఉంటుందంటే, కిటికీలు ద్వారాలు తెరిచి ఉంచినచో దీపం చపలంగా అటు ఇటు కదులుతూ ఉంటుంది, లేక ఆరిపోతుంది. అలా ఉంటుంది మనస్సు సాధక దశలో. కావున సాధకుడు ఇంద్రియాలన్నింటినీ మూసివేయాలి. సర్వద్వారాన్ని సంయమ్య మనోహృది నిరుధ్యచ అని మనకు భగవద్గీత పరమాత్మ చెప్పాడు. కాబట్టి ఇంద్రియ ద్వారాలన్నింటినీ మూసివేయాలి. అప్పుడు శబ్దాది విషయములు లోనికి ప్రవేశింపలేవు. అప్పుడు మనస్సు నిశ్చలమవుతుంది. నిర్మలమైన నిశ్చలమైన సరోవరం నందు ప్రతిబింబం గోచరించనిట్లు నిశ్చలమైన మనస్సు ద్వారా ఆత్మానుభవం కలుగుతుంది. అందుకే శంకరులు భజగోవిందులు చెప్పారు, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అని. కావున నిశ్చలతత్వం జీవన్ముక్తిని ప్రసాదిస్తుందని తెలిపారు. ఇక నుండైన ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండి దైవాన్ని ఆరాధించడం అలవర్చుకోవాలి. దైవాన్ని ఈ విధంగా ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండి దైవాన్ని ఆరాధించిన వారికి కలిగే ఫలితాలు ఏమిటో మీకు తెలుసా? ఆధ్యాత్మిక చింతన వలన మనకు బుద్ధిబలం చేకూరుతుంది. రెండవది, బుద్ధిని పరిశుద్ధం కూడా చేస్తుంది ఆధ్యాత్మిక చింతన. మూడవది, బుద్ధి పరిశుద్ధం కావడం వల్ల మనోనిగ్రహం ఏర్పడుతుంది. నాలుగవది, మనోనిగ్రహం వల్ల ఇంద్రియాలను సులభంగా నిగ్రహించుకోవచ్చు. ఇక ఐదవది, ఇంద్రియ నిగ్రహం ఏర్పడడం వల్ల దేనినైనా సాధన చేసి పొందవచ్చు. కావున ఈ విధంగా ఆధ్యాత్మిక చింతన కలిగి ఉన్నవారు జీవన్ముక్త స్థితిని కూడా పొందవచ్చు. ఓం తత్సత్.